నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం అందరము కలిసి చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనము అందరము కలిసి చదువుదాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధ దేవా, మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మీ వాక్యం ఎదుటికి వస్తున్నాం. ప్రభా ఏదో జ్ఞాపం చేసుకోండి. నాకంటే యోగ్యమైన వారు ఎన్నో విషయాల్లో ప్రభా తండ్రి, ప్రభా నాకు మాదిరిగా ఉన్నటువంటి వారు, ప్రభా మీ దృష్టికి ఎంతో శ్రేష్టమైనటువంటి వారు, మీ స్వాస్థ్యము మీ జనాంగమైన ప్రజలు ఎదుట ప్రభా తండ్రి మీ దాసునుగా నేను నిలబడవలసినట్టుగా అయుగుడను అపాత్రుడను కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా చర్యలో భాగముగా మీ దాసుడు మీ ప్రజలతో నిలబడుతుంటుండగా దయతో దృష్టించము. ప్రభా మీ వాక్యం ఎదుట మేమందరము కూడా మనుషులమని ఒప్పుకుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, మీ వాక్యం చేత నన్ను మమ్మను మీరు సంధించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, మీ యొక్క ఆత్మ కార్యము నాలోను మాలో మీరు జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తండ్రి, మరుగుపచ్చి మీరు ప్రభా మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచుకుని వస్తుందిగా ప్రార్థన చేస్తూ వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా నిచ్చిన మా తండ్రి, చివరి దినాలలో మాలో ఉబ్బికేటువంటి మా ప్రభు యొక్క జీవాన్ని మేము కోల్పోయినాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, మాకు అడుగంటిపోయింది, కనికరించము. తిరిగి మాలో ఆ జీవమును ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా మాలో ఉబ్బుకున్నట్లుగా చేయము. ఉజ్జీవము నాలో నుంచి ప్రభా ప్రారంభించబడి అలాగా తండ్రి వ్యక్తిగతంగా మాలో నుంచి ప్రారంభించబడి మా కుటుంబాల్లో గుండా సంఘంలోనికి ప్రవేశించినట్లుగా, సంఘములో నుంచి ప్రభా లోకంలోనికి ప్రవహించినట్లుగా ప్రభా మీ కార్యములు ప్రభా తండ్రి చివరి దినాల్లో అంత్య దినాల్లో మీ ప్రజలుగా మీరు మాలో జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తండ్రి చదవమన్న లేఖన భాగం మీ చేతులకు అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాల్లో ప్రత్యక్ష గుడారం గురించి కొంతమేర మనము ప్రభు బల్ల కొరకై ధ్యానిస్తూ జ్ఞాపం చేసుకుంటూ వస్తున్నాము. కనుక ప్రత్యక్ష గుడారము అనేటువంటిది ప్రభు ఎందుకోసం నిర్మించమన్నాడంటే, నేను వారి మధ్య నివసించాలి, నేను వారిలో నివసించడం కొరకై ఒక నివాస స్థలం నుండి కొరకై ప్రత్యక్ష గుడారాన్ని ప్రభు నిర్మించమన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది. అదే సమయంలో ఆయన నివాసమైనటువంటి మనకు కూడా ఈ ప్రత్యక్ష గుడారం సాదృశ్యంగా ఉంది. కానీ ఈ ప్రత్యక్ష గుడారము అనేటువంటిది 7 సంగతులు మనకు చూపిస్తూ వచ్చింది. ఈ ప్రత్యక్ష గుడారం ఆ 12 గోత్రాల మధ్యలో అది వేయపడడం ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో కేంద్ర స్థానంలో ఆయన ఉండాలనే మాట జ్ఞాపం చేయబడింది. ప్రత్యక్ష గుడారం అనేటువంటిది దానంతరం అది కలగలేదు, లేదంటే ఎక్కడి నుండో రాలేదు. కానీ దేవుని ప్రజల యొక్క సమర్పణ క్రయము ద్వారా ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది అనేటువంటిది జ్ఞాపం చేయబడుతుంది. ఈ ప్రత్యక్ష గుడారం కాబట్టి వారు మరి ప్రభు బెసల్ని ఏర్పాటు చేసుకున్నా, దానికి తనకు తోడుగా హోలియాబిని ఏర్పాటు చేసుకున్నా. కాబట్టి దేవుని ప్రజలందరూ కూడా కలిసి పని చేయడం ద్వారా నిర్మించబడినటువంటి ఆ యొక్క గుడారముగా ప్రత్యక్ష గుడారం మనకు జ్ఞాపం చేయబడింది. 4వదిగా ఈ ప్రత్యక్ష గుడారము కొరకై దేవుని ఆత్మ చేత ప్రభు వారిని నింపాడు. కాబట్టి జ్ఞాన హృదయగల వారందరి జ్ఞానములో హృదయాల ప్రభు తన జ్ఞానాన్ని ఉంచినాడు. అలాగున దేవుని ఆత్మ సహాయం చేత ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది. అంత మాత్రమే కాకుండా కానీ ప్రభువు చూపించిన మచ్చుకు చొప్పున మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం, యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నిర్మించబడతా వచ్చింది. తర్వాత 6వదిగా మనం చూస్తూ వచ్చినాం. కానీ దేవుని కలుసుకునేటువంటి స్థలముగాను, చివరిగా కానీ మేఘము నిలిచే స్థలముగా మనం చూస్తూ వచ్చినాం. కానీ అలాగనే ఈ ప్రత్యక్ష గుడారముగా మనం కూడా ఉండుట కొరకై ప్రభు మన జీవితాల్లో కూడా కేంద్ర స్థానంలో ఉండాలా. మన ప్రభు కొరకు క్రయం చెల్లించేవారిగా, కలిసి పనిచేసేవారిగా, దేవుని ఆత్మచేత నింపబడి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునే వారికి ఉండాలని కొన్ని సంగతులు మనం జ్ఞాపం చేయబడతా వచ్చింది. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువుల విషయమై మనం కొంతమేర క్లుప్తంగా ఆలోచన చేస్తున్నాం. కానీ గత సమయంలో ఈ యొక్క మరి మందస్సం విషయమై మనం జ్ఞాపం చేసుకున్నాం. ఈ మందస్సం అనేటువంటిది మొట్టమొదటిగా అది ఆ యొక్క ముళ్ళ చెట్టు నుంచి అది ఆ చెక్క సేకరించబడింది. ఆ ముళ్ళు అవి తీసివేయబడాలా అంటే ప్రభు మనకు సమీపంగా రాకుండా ఆటంకకరమైనవి అన్నీ కూడా మన జీవితంలో తొలగించబడాలని జ్ఞాపం చేయబడింది. అది మాత్రమే కాదు, అది నునుపుగా ఉండుట కొరకే చెక్కబడవలసి ఉన్నది. కానీ అలాగనే ప్రభు కొరకు మనము ఆ యొక్క రాపిడి మన జీవితాలు ఎంత అవసరం. కానీ అందుకనే దావీదు ఏరినటువంటి నున్నటి ఏటిలోన నుండి రాళ్ళ విషయం మనం జ్ఞాపం చేసుకున్నాం. అందుమాదిరే కాకుండా ఆ యొక్క మందస్సం అనేటువంటిది అవి చెక్కలే అయితే ఒకదాంతో కలపబడి కొట్టబడి కలపబడే ద్వారానే
అది మందస్సముగా చేయబడతా వచ్చింది. అలాగనే దేవుని ప్రజలం మనం అందరం వేరు వేరు అయినప్పటికీ కూడా వేరువేరుగా కాదు, కానీ ఒకరితో ఒకరు ఐక్యపరచబడుతున్నాం. ఎట్లా ఐక్యపరచబడతాం? విడుదల పొందడానికి ఇష్టం అంటే ఆస్కారం లేనంతగా ఐక్యపరచబడటం. కానీ మేకులతో ఒక చెక్కను మరొక చెక్కను కొట్టినంతగా కాబట్టి మరి కలపబడటం అనేది కూడా జ్ఞాపం చేయబడతా వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క మందస్సం అనేటువంటిది ఆ యొక్క మరి మేలిమి బంగారుతో పొదగబడతా వచ్చింది. ఇంకా చెక్క యొక్క రంగు, ఆ రూపము ఏది కూడా కనబడకుండా కేవలము బంగారం. అంటే దాని గురించి మనం జ్ఞాపం చేసుకున్నాం. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో దేవుని ప్రజలంగా మనం ఆత్మీయంగా దైవికంగా సిద్ధపరచబడాలా. కానీ మన స్వయం అనేటువంటిది, శరీరం అనేటువంటిది ఏ కోణములో ఏ భాగంలో కూడా అది కనిపించకుండా మరి మనం ఆత్మీయంగా మరి సిద్ధపరచబడవలసిన వారం. అందుకని దావీదు ఆ యొక్క మరి మందస్సును తీసుకెళ్లే విషయంలో 6 అడుగులకు ఒకసారి బలి అర్పించడం ఆ సందర్భాలు మన జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. ఈ మందస్సం అనేటువంటిది కానీ మరి 5వదిగా మోత కర్రలు దానికి మోపబడతా వచ్చినాయి. అది ఎప్పటికీ అక్కడే ఉండాలంటే ఏం చూపిస్తూ ఉందంటే, కాబట్టి మనము మన భుజాల మీద ఆ యొక్క మందస్సాన్ని మోయాలనేది చూపిస్తూ ఉంది. ప్రభు పని పరిచర్య కొరకైనటువంటి సిద్ధపాటు. కానీ ఎప్పుడైతే మన జీవితాలలో ఆ ముళ్ళు లేకుండా నునుపుగా చేయబడిన వారమై ఆ యొక్క ఐక్యతలోనికి వచ్చిన వారమై ఆత్మీయంగా సిద్ధపరచబడిన వారమై మరి ఎప్పుడైతే ఉంటామో కానీ అప్పుడే ప్రభు పని కొరకనేటువంటి సిద్ధపాటు అనేటువంటిది, ఆతృత అనేటువంటిది. అందుకని మనం జ్ఞాపం చేసుకున్నాం, ఆ యొక్క మందస్సం మీద నుంచి ఆ మేఘము మరి వెళ్ళినప్పుడు వారు బయలుదేరాలి. కానీ యాజకుల విషయం ఏంటి? అది బయలుదేరినప్పుడు వీళ్ళు ప్రిపేర్ అవుతారు. దేనికోసం ప్రిపేర్ అవుతారు? ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని భుజాన్ని మీద, ఇంకో మాట చెప్పాలంటే ఎప్పుడెప్పుడు మేఘం వెళ్తుందని కాదు అక్కడ అర్థం, కానీ వారి భాషలో. కానీ ఎప్పుడెప్పుడు ఆ మేఘం కదబడినప్పుడు ఎప్పుడెప్పుడు ఆ యొక్క మా భుజముల మీద ఆ యొక్క మందస్సము మోసేటువంటి తరుణం దొరుకుతుందా అని ఆ మేఘం వైపే చూస్తూ వారు కనిపెట్టుకునే అనుభవం. తర్వాత ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో కాబట్టి ఉంచబడినటువంటి రెండవ అంటే మందస్సములోనే భాగం అయినప్పటికీ కూడా మరొక దానిని మనం జ్ఞాపం చేసుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయము దయచేసి 17వ వచనం. మరియు నీవు మేలిమి బంగారుతో. కాబట్టి ప్రభు చెప్పినాడు, నీవు మేలిమి బంగారుతో ఏం చేయాలా? కరుణాపీఠము చేయాలి. దీని వాక్యంలో దయచేసి 17 నుంచి మనం మార్చి చదువుదామండి. మరియు నీవు మేలిం బంగారుతో కరుణాపీఠం చేయవలెను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. బలిపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబుల పైకి విప్పబడిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒన్నొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పి. కానీ ఇక్కడ ప్రభు దేని వాక్యంలో ప్రభు కరుణాపీఠాన్ని ఏర్పాటు చేయమని చెప్పినాడు. ఈ కరుణాపీఠము అనేటువంటిది మరి దాని యొక్క మూల భాషలో అంటే తెలుగులో మరి ఆంగ్ల భాషలో కరుణాపీఠం అనేది తర్జుమా చేయబడినప్పటికి కూడా మూల భాషలో ప్రాయచిత్తముతో కప్పుట అనేటువంటి పదం యొక్క మరొక అర్థం తీసిందే ఆ యొక్క కరుణాపీఠం. కానీ ఈ కరుణాపీఠము ఎవరికో సాదృశ్యంగా కాదు, కానీ ఈ కరుణాపీఠము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము నాకు, కరుణాపీఠము కావలెనంటిరి, కరుణాపీఠము కావలెనంటిరి,
కరుణాపీఠము నేనే అనుచు, కరుణాపీఠము నేనే అనుచు, ప్రాణమిడితిరి కరుణను చూపి, మిడితిరి కరుణను చూ. కాబట్టి కరుణాపీఠము ప్రభు నిర్మించమని చెప్పి, కరుణాపీఠము అంటే ఎక్కడి నుండి దేవుని యొక్క కనికరం మనం పొందుతూ ఉన్నామంటే ప్రాయచిత్తముతో కప్పబడిన దగ్గర నుండి వచ్చేటువంటి కనికరం. కానీ ప్రభు నిన్ను నన్ను కనికరించుడు కొరకై, క్షమించుడు కొరకై తన్ను తానే ప్రాయచిత్త బలిగా శిలువలో ప్రభు అప్పగించుకున్నాడు. ఈ కరుణాపీఠం మనకేం చూపిస్తుందంటే ప్రాయచిత్తం యొక్క అనుభవాన్ని చూపిస్తూ ఉంది. అందుకనే దేవుని యొక్క ప్రజలముగా మనము కూడా మన జీవితాలలో ఈ కరుణాపీఠం యొక్క అనుభవంలోనికి నీవు నేను రావాలి అని అంటే నీవు నేను కూడా ఈ యొక్క ప్రాయచిత్తం యొక్క అనుభవంలోనికి రావాల్సిన వారు ఉంటున్నాం. నీ యొక్క నా యొక్క బలహీనతల విషయంలో ప్రాయచిత్తము జరగవలసి ఉన్నది. నీ యొక్క నా యొక్క తప్పిదాల విషయంలో ప్రాయచిత్తమును పొందవలసిన వారుగా ఉంటున్నాం. అందుకని దేని వాక్యంలో నుంచి దయచేసి లేవికాండం 16వ అధ్యాయంలో, లేవికాండము 16వ అధ్యాయం, లేవికాండం 16వ అధ్యాయము దయచేసి 16వ వచనం. అట్లు అతడు ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయచిత్తము చేయవలెను. ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయచిత్తము చేయవలెను. కాబట్టి అంటే దేవుని యొక్క మందిరము, పరిశుద్ధ స్థలము, ఉపకరణాలు దేవుని ప్రజల అపవిత్రతను బట్టి ఏమి రాయబడుతుంది, అది అపవిత్రపరచబడుచుండును అని అంటున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే మనమే నివాస స్థలం. కాబట్టి నీవు నేను పడితే అర్థం ఏంటి? ఆయన నివాసమే అపవిత్రపరచబడినట్లు. ఆయన నివసించే స్థలమైన మనము వేరు కాదు, ఆయన నివాసము వేరు కాదు. అందుకని ఏం చేయబడాలా? ప్రాయచిత్తము చేయబడాలా. ఈ ప్రాయచిత్తము యొక్క అనుభవం ఏం చూపిస్తూ ఉన్నది? ప్రాయచిత్తము కొరకైన నియమం ఏమి చూపిస్తూ ఉన్నది అంటే 2 దేవుని వాక్యంలో నుంచి 16వ అధ్యాయం దయచేసి 3వ వచనం. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వీటితో. కాబట్టి ఏం కావాలా? పాప పరిహారార్థ బలిగా ఒక కోడిని తీసుకోవాలా, దహన బలిగా పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలానికి రావాలా. కానీ యొక్క ప్రాయచిత్తం యొక్క అనుభవంలోనికి రావాలంటే మన జీవితాల్లో అవసరమైన 2 ప్రాముఖ్యమైన బలులు ఉండాలా. మొట్టమొదటి బలి ఏం బలి చెప్పండి? ఏం బలి? పాప పరిహారార్థ బలి. రెండో బలి ఏం బలి? దహన బలి. కానీ ఒక బలి సరిపోదు. కానీ ఈ బలితో పాటు ఆ బలి ఉండాలా. ఈ బలి ఆ బలి ఉంటేనే మనము మన పాపములకు ప్రాయచిత్తం కలిగినట్లు, మనము దేవుని చేత ఏం చేయబడినట్లు? క్షమించబడినట్లు, దేవుని చేత అంగీకరించబడినట్లు. ఎన్నోసార్లు మన జీవితాలలో ఒక్క బలి మాత్రమే తీసుకొని వస్తాం. ప్రభా దాంతో సరిపెట్టుకో, నన్ను క్షమించేసే. ప్రభు వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత మన దగ్గర ఏ బలులు ఉంటాయి చెప్పండి? ప్రభా నేను అప్పుడు అలా చేసినాను, క్షమించు ప్రభా, ఇప్పుడు అప్పుడు చేస్తాను, క్షమించును, అంతవరకే. ఆ బలే ఉంటుంది, దహన బలి ఉండదు. పాప పరిహారార్థ బలి ఏం చూపిస్తూ ఉన్నది? మన పాపంలో కొరకైనటువంటి పరిహారంగా మరి అర్పించబడేటువంటి బలిని చూపిస్తూ ఉంది. దహన బలి ఏం చూపిస్తూ ఉన్నదంటే సంపూర్ణంగా ప్రభువుకి ప్రతిష్ఠించుకోవడానికి చూపిస్తూ ఉంది. అందుకని ఈ బలుల గురించి లేవీకాండంలో ప్రారంభించినప్పుడు మొట్టమొదట ఏ బలి నుండి ప్రారంభించబడిందంటే దహన బలి పరిచయంతో ప్రారంభించబడింది. దహన బలికి మిగతా బలులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే మిగతా బలుల్లో కొన్ని విషయాలు మాత్రము, కొన్ని అవయవాలు మాత్రం దహించాలా, కొన్ని భాగాలు దహించాలా, మిగతా భాగాలు యాజకులకు లేవీలకు ఆహారంగా ప్రభు ఇచ్చినాడు. అయితే దహన బలి అట్లా కాదు. దహన బలి అనేటువంటిది సంపూర్ణంగా చివరికి దాని కాళ్ళతో సహా శుభ్రంగా కడిగివేసి సంపూర్ణంగా దహించి వేయాల, ఏది మిగలకూడదు, మొత్తము దహించి వేయాల. దానిని దహన బలి. అది మనం ఒక చిన్న వచనం చూద్దాము. ఈ మనకు పరిచయమైన సంగతులు ఇవి. లేవికాండం 1వ అధ్యాయం దయచేసి 9వ వచనం. దాని ఆంత్రములను
కాళ్ళను నీళ్ళతో కలవను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలగునట్లు యాజకుడు దానినంతయు దానినంతా దహించాలి. అది ఆంతరంలో కాదు, మరొకది కాదు, కాళ్ళు కాదు, అంతా ఏమి మిగిలించకుండా. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే కరుణాపీఠం యొక్క అనుభవంలోనికి ఆ యొక్క ఏమంటారంటే ప్రాయచిత్తం యొక్క ఆ యొక్క ప్రాయచిత్తంతో కప్పబడినటువంటి అనుభవంలోనికి నీవు నేను వచ్చుడు కొరకై దైవ నియమం ఏంటంటే, కానీ ఏ విషయాలైతే మనం ప్రభుత్వం ఒప్పుకుంటున్నామో వాటిని మరలా చేయకుండా కొరకై తిరిగి ప్రతిష్ఠించుకోవడం అవసరం. ప్రభా ఇది నేను ఇలా చేయకూడదు, నేను చేశానని చెబుతూనే ప్రభా ఇంక నేను ఎన్నడూ చేయను, ఇంకెన్నడూ చేయకున్నట్టుగా ప్రభా నన్ను నీ కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాను అని ప్రభుత్వం చెప్పాలా. ప్రభా నేను ఇలా చేయలేదు ప్రభా అని చెప్తూనే ఇక నుండి నేను ఇలా ఉండను అని కూడా మనకు చెప్పాలా. కాబట్టి ఒప్పుదలతో పాటు ప్రతిష్ఠితతో కూడినటువంటి ప్రార్థన, ఆ రెండు కలిపితేనే ఒప్పుదల కొరకై దేవుని చేత అంగీకరించబడతాయి. రండి 5వ అధ్యాయం, ఇదే లేవికాండం 5వ అధ్యాయము, లేవికాండం 5వ అధ్యాయం దయచేసి 6వ వచనం. తాను చేసిన పాపము విషయమై, కాబట్టి తను చేసిన పాపం విషయమే వస్తున్నాడు. పాపం విషయం వస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఎట్లాగా పాప పరిహార్థ బలి ఏంటి ఆ బలి ప్రభువే మన కొరకు అర్పించుకున్నాడు. అది ఇప్పుడు ఆ ప్రభు బలిని నేను అనుభవించుకుంటూ ఇప్పుడు పాప పరిహార్థ బలి యొక్క అనుభవంలో నేను వస్తున్నానంటే అర్థమైందంటే ఇక్కడ ఏం రాయబడుతుంది, తాను చేసిన కాబట్టి నేను చేసిన పాపం విషయమే ఒప్పించబడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇంకొక తిరకాసు శత్రువు తీసుకొస్తాడు. మొత్తం స్టెప్లో మనల్ని ఎక్కడ బోల్తా కొట్టిస్తాడంటే, కాబట్టి నేను అనే అనుభవం తీసుకురాడు. మేము చేసాం పాపం చేసాం ప్రభా, మేము దప్పిపోయినాం ప్రభా అనే దగ్గర తీసుకొని వచ్చి అక్కడ వ్యక్తిగత ఒప్పుదలలోకి రాకుండా చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, కానీ దేని విషయమే ఒప్పుతున్నానో గ్రహింపు లేకుండా చేస్తాడు. ఏమి ఒప్పుకుంటాము, ప్రభా ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే నువ్వే క్షమించు, నువ్వే పరిశీలించుకో, నువ్వే ఎతుక్కు, నువ్వే బయటికి తీ, నువ్వే క్షమించేసి నువ్వే కడిగేసి అయిపోయింది. అట్లనా? అట్లా పాప క్షమాపణ కలుగుతుందా? అట్లా ప్రతిష్ఠిత అనుభవంలోనికి వస్తామా? ఆ పై వచ్చిన చదవండి. కాబట్టి అతడు వాటిలో ఏ విషయం మందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయం అందే. అది నువ్వు ఒప్పుదల రానప్పుడు రాకముందు ఈ పాప పరిహార బలి యొక్క అనుభవంలో నీ ప్రార్థన రాకమునుపు ఏ విషయమైనా తప్పిపోయావనే గ్రహింపు ఉండాలా నీకు నాకు. ఆ విషయంలో ఒప్పుకోవాలా. కొన్నిసార్లు సంఘ ప్రార్థనలో ఒకవేళ తేటగా కొన్ని సంగతులు చెప్పలేకపోవచ్చు, అయినా కూడా చెప్పలేకపోయినా కూడా నా హృదయంలో నా అంతరంగంలో తేటైన గ్రహింపు, ఏ విషయంలో ఒప్పుకుంటున్నానో ఆ పదాలు ఏ విషయం నేను పలుకుతున్నానో నా గ్రహింపు ఉండాలా. నా ప్రభు అది చూడాలనుకుంటున్నాడు. అట్లా కాకుండా ప్రభా క్షమించుకో ప్రభా కడుక్కుపడండి అట్లా కాదు. దేని వాక్యంలో దాని కొరకై ఇప్పుడు మనం చదవము. కానీ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడింది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి, అది వాస్తవానికి విశ్వాసుల కొరకు రాయబడిన పత్రిక. సువార్తలో ఉపయోగించడం తప్పులేదు అనుకోండి. కానీ ఎప్పుడు ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనకు కలుగుతుంది. అక్కడ దానికి ముందు ఇంకో చిన్న పదం ఉపయోగించబడింది. ఏం ఉపయోగించబడింది, అప్పుడు ఆయన కుమారుడు అని. అప్పుడంటే ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినలా మనం అన్యోన్య సహవాసము కలవారమైందుము. అంటే అర్థం ఏంటి, కానీ మనం వెలుగులోనికి వచ్చిన తర్వాత కానీ ప్రభువుకి దినదినము సమీపంగా వచ్చే కొలది ఆ వెలుగులో తేటగా గుర్తించేటువంటి పాపాల విషయమే ఒప్పుకున్నప్పుడు, అది దాని అర్థం. అప్పుడు ఆయన రక్తం కడుగుతుంది. అట్లా కాకుండా కాబట్టి అంటే వెలుగులోకి చీకటిలోకి ఏంటి తేడా ఏంటి? ఇప్పుడు నా వస్త్రం మీద ఏదన్నా మరక అయింది, నేను చీకట్లో ఉంటే దాన్ని గుర్తించలేను. అదే మరక ఎప్పుడైతే నేను వెలుగులో వస్తాను ఎప్పుడు పడింది ఇది అనుకుంటాను నేను. కానీ వెలుగు అనేది ఏం చూపిస్తుందంటే, కానీ నాలో ఉన్న దాంట్లో కూడా స్టేజెస్ ఉన్నాయి, దగ్గరకు వచ్చే కొలది. దేని వాక్యం రాయబడింది మనం చదవం కానీ ఎఫెసీ 5వ అధ్యాయంలో. కాబట్టి మొట్టమొదటి కలంకము, తర్వాత ఏమన్నాడు
ముడత. అంతటితో ఆగలే, ఇంకా ఏమన్నాడు? ముడత కూడా కాదు, అది ముడత లాంటిది, అట్టిది ఏదైనాను. అంటే దేవుని సమీపంగా వచ్చే కొలది, ఎంత సమీపంగా నేను వస్తున్నాను అంటానికి నిదర్శనం ఏంటంటే, నాలో ఉన్న బలహీనతలు అంత తేటగా, అంత చిన్నవి కూడా, చిన్న సంగతులు కూడా అవి దేవుని దృష్టి గొప్పవిగా నేను ఎరగలుగుతాను. అది ఆత్మీయ జీవితం యొక్క కొలమానంలో నా స్థితి, ఇది అర్థం. కానీ అలా కాకుండా ఎన్ని బలహీనతలున్నా నాకు అర్థం కాలేదంటే దాంట్లో అన్నీ అంటే అది ఆత్మీయంగా నేను సరిగా లేనని అర్థం, గుడితనంలోనని అర్థం. అంటే ఒక మాట చెప్పాలంటే, పైగా బాగానే ఉన్నా కానీ లోపల క్యాన్సర్ అంతా తినేస్తుంది, ఒకరోజు బయటపడుతుంది, ఎక్కువ నష్టం జరిగిద్ది అని అర్థం. తలంపు ఏంటంటే ఇక బలి విషయంలో మనకి త్వరగా నేను ముగిస్తే ముందు ఈ 5వ అధ్యాయంలో కింద భాగానికి వస్తే, ఈ పాప పరిహారార్థ బలి అర్పించాలన్నాడు 6వ వచనంలో. తర్వాత లేవికాండం 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 7వ వచనం, తేజాలని ఎడలా పాపియగునట్లు పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా. 10వ వచనం చూడండి, చదవండి. విధి చొప్పున, అది నియమం అంతే. విధి చొప్పున అంటే అదే, అట్లా వస్తేనే ముందు పాపరార్థ బలి, విధి చొప్పున ఖచ్చితంగా నిజమైన లోతైన తీర్మానం, ప్రతిష్టత, ప్రభుకు అప్పగించుకోవటం, ఆయన చేతులకు అప్పగించుకునే అనుభవంలోనికి మనం ఖచ్చితంగా రావాలా. విధిగా చదవండి. అర్పింపలేను పాపం విషయమై యాజకుడు చేయగా అప్పుడు క్షమాపణ, అప్పుడు ప్రతిష్ఠించబడిన అనుభవంలోనికి మనం రాగలిగేటువంటిది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మళ్ళీ తిరిగి ఈ 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, ఈ పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా తీసుకొని రావాలా, పరిశుద్ధ స్థలంలో తీసుకొని రావాలా. తీసుకొచ్చినప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఏం చేయాలా? ఎక్కడ నుండి ఈ నియమం ప్రారంభించబడుతుంది? రండి దేవుని వాక్యంలో నుంచి దయచేసి 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. అహరోను తన కొరకు కోడెను అర్పించి తన నిమిత్తము. ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలా? మొదట ఎక్కడి నుంచి? వ్యక్తిగతంగా నా దగ్గర నుండి ప్రారంభం అవ్వాలా, నీ దగ్గర నుండి ప్రారంభం అవ్వాలి. అది ప్రభువు కోరుతున్నాడు. తర్వాత మిగతా వాళ్ళ సంగతి కాదు. మిగతా వాళ్ళకు బోధించే విషయాలు, మిగతా వాళ్ళకి నేర్పించే తర్వాత విషయం. ముందు నేను ఒప్పించబడాలి కదా, ముందు నేను నేర్చుకోవాలి కదా, ముందు నేను సిద్ధపడాలి కదా. ఇక్కడ నుండి కూడా నేను ప్రారంభించాల్సింది, మొదట చూసుకోవాల్సింది నా లోపల కదా. ఎన్నోసార్లు శత్రువు ఏం చేస్తాడంటే, మన వైపు మనం చూసుకోకుండా చేసి చివరికి అది మాన్పించేస్తాడు. మనల్ని మనం చూసుకునే దాన్ని మాన్పించేస్తాడు. ఎందుకు మానిపిస్తాడనే దానికి నిదర్శనం ఏంటంటే, ప్రభు అన్నాడు, నీ సహోదరుని కంటిలో ఏమున్నదంట చెప్పండి? నలుసు. అంటే నలుసు అంటే ఏమన్నా టికెట్ పెట్టుకొని వస్తుందా మన కంట్లోకి? అది ఫ్లైట్లో ఏమన్నా నలుసులు అనేటువంటివి వెరీ కామన్గా అందరి కళ్ళల్లో దుమ్ములు వేసినప్పుడు పడుతుంటుంది. నలుసుంది, నేను చూసినా నలుసుంది, మళ్ళీ ఇంకోసారి చూసుకొని నలుసేముంది అంటే అర్థం ఏంటి? మళ్ళీ దుమ్ము పడుతుంది. మరి అంతకుముందు నలుసు ఏమైందంటే, నా సోదరుడు కొంచెం నాకంటే ఆత్మీయుడు కాబట్టి ఏం చేస్తున్నాడు? తీసేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు నా డ్యూటీ చూడండి ఎంత బాగుందో. నలుసుందే అన్నాడు. మళ్ళీ పరిశీలించి మళ్ళీ చూడండి, నలుసు అట్నే చూసావా? ఏం సరి చేసుకోలేదు చూసావా? ఆ బ్రదర్ అబ్బాయి ఏం మారలే చూసావా? ఆ సిస్టర్ ఏం మారలే చూసావా? మళ్ళీ వారం చూసాను నలుసు. అంటే ఆ సహోదరుడు ఆ నలుసు వేరు, ఈ నలుసు వేరు, ఆ నలుసు వేరు అవన్నీ తీసేసుకుంటున్నాడు. మళ్ళీ వస్తే తీసేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను కూడా ఏం చేయాలా? నా సహోదరునికి అప్పగించిన పనే దేవుడు నాకు అప్పగించినాడు. ఆ సురుకు, ఆ సెన్సిటివ్నెస్ నాకు ఇచ్చినాడు. నేనేం చేయాలా? ఇప్పుడు దుమ్ము పడినప్పుడు ఎవరి కళ్ళు వాళ్ళు నలుపుకుంటుంటారా? ఎవరెవరి కళ్ళలో నలుసుపడని చూసుకుంటుంటాము చెప్పండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నా డ్యూటీ విడిచిపెట్టేసి ఇప్పుడు ఎంతగా అయిపోయిందండి. ప్రభు అన్న మాట, నీ కంటిలో ఏమున్నది అన్నాడు ప్రభు చెప్పండి. దూలమెట్టొచ్చింది అని. దూలమెట్టొచ్చింది, దూలమే ఇంత పెద్ద వచ్చి కంట్లో పడిపోద్దనా అంటే దాని అర్థం ఏంటంటే, పేరుకుపోయినాయి బలహీనతలన్నీ. తీసేసుకునేది పోయింది కదా, పరీక్షించుకునేది పోయింది కదా, సరి చేసుకునేది పోయింది కదా, అప్పగించుకునేది పోయింది కదా, మానేసినాం కదా. ఎంతగా మానేసినామంటే ఇంక మనకు టైం లేదు.
ఇతరులను పరిశీలించే దగ్గర నుండి, విమర్శించే దగ్గర నుండి, తప్పులు పట్టే దగ్గర నుండి మనం దానికి కూడా టైం సరిపోవట్లా. పిహెచ్డీలు చేసేస్తూ ఉన్నాం. దీనికే టైం ఉంటుంది. అందుకని ప్రియులారా, చివరి దినాల్లో మన మట్టుకు మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసింది. వ్యక్తిగతంగా నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉండవలసింది. ఎన్నిసార్లు రాయబడిందంటే, దయచేసి 7 పర్యాయాలు ఈ మాట 16వ అధ్యాయంలో చూస్తాం. 6వ వచనంలో తన కొరకు అన్నాడు, అదే వచనంలో తన నిమిత్తము అన్నాడు. తర్వాత తిరిగి 11వ వచనంలో కూడా తన నిమిత్తము తన కొరకు అన్న మాటలు రాయబడ్డాయి. దాని తర్వాత 17వ వచనంలో తన నిమిత్తము అన్న మాట రాయబడి ఉంటుంది. తర్వాత 26వ వచనంలో తన కొరకు తన నిమిత్తం. ఇక్కడ 7 పర్యాయాల మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ నుండి ప్రారంభించబడాలి? మొదట నా దగ్గర నుండి ప్రారంభించు. ఇక్కడ యాజకుడు తన నిమిత్తం, తర్వాత తన ఇంటి వారి నిమిత్తం ఏం చేయాలా? ప్రాయశ్చిత్తము చేయాలి. ప్రాయశ్చిత్తం చేసి ఇక్కడ ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ రక్తమును, ఆ దహన బలి, పాపరిహార్థ బలి యొక్క రక్తమును ఏం చేయాలా? 7 పర్యాయాలు ఆ యొక్క ఏమంటే కెరూబుల మీద, ఆ యొక్క కరుణాపీఠం మీద చల్లి ధూపం వేసి, ఆ ధూపము ఉంటూ ఉండగా కాబట్టి దేవుని మహిమ కనబడుకున్నట్లుగా ధూపం వేసి ఆ 7 సార్లు చల్లి తను బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ప్రక్రియ చేయాలి. తను ఏం ప్రక్రియ చేయాలా? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా కూడా తను బలి అర్పించాలా. రండి, దేని వాక్యం ఇదే 16వ అధ్యాయం, లేవి కాండము 16వ అధ్యాయము. దయచేసి 5వ వచనం చదవండి అక్క. కాబట్టి ఇశ్రాయేల్ సమాజం దగ్గర నుండి 2 మేక పిల్లలు తీసుకోవాలి. ఈ 2 మేక పిల్లల్లో చీటీలేసి, ఒక మేక పిల్లేమో యెహోవా అనే చీటి పడితే దాన్ని బలర్పించాలా, మరొక మేక పిల్లనేమో విడిచిపెట్టుట అనే చీటి దాని మీద పడితే దాన్ని ఏం చేయాలా? అరణ్యంలో విడిచిపెట్టాలా. 10వ వచనం, 9వ వచనంలో ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడినో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. తర్వాత ఏ మేక మీద విడిచిపెట్టు అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలిగినట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకు యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. కాబట్టి ఈ ప్రాణంతో మేక ఏం చూపిస్తూ ఉంది? యెహోవా సన్నిధిలో కనబడతా ఉంది, ప్రాణంతో కనబడతా ఉంది. దేని కొరకై ఈ మేక ఏమంటుందంటే, ఈ మేక ఇచ్చేటువంటి వర్తమానం ఏంటంటే దేవునికి, దేవా కాబట్టి నా నిమిత్తము ఒక మేక ప్రాయశ్చిత్త బలిగా, పాప పరిహార్థ బలిగా అర్పించబడింది. అర్పించబడిన దానికి నిదర్శనమే నేను. ఆ చీటి దాని మీద పడబట్టి నేను సజీవంగా ఉన్నానని దానికి నిదర్శనం ఇది. అంటే ఇక్కడ ఈ మాట ఏం జ్ఞాపం చేయబడుతుంది? కానీ ఈ దినాలలో దేవుని ప్రజలంగా దేవుని యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడు నీ యొక్క నాయక పాపములకు, బలహీనతలకు, ఉప్పుదలలోకి వచ్చిన తర్వాత, ప్రాయచిత్తం యొక్క అనుభవంలోకి వచ్చిన తర్వాత దాని యొక్క నిదర్శనము మన జీవితం ద్వారా సంఘంలో, లోకంలో కనిపించాలా. కానీ ఈ మేక ఎందుకు బ్రతుకుంది? ఎందుకు అరణ్యంలో తిరుగుతూ ఉంది? అది యెహోవా సన్నిధిలో ఉంది. ఎందుకోసం ఉంది? కాబట్టి మరొక మేక పాప పరిహార్థ బలిగా అర్పించబడింది. ఆ పాపములు, దోషములు పరిహరించబడినాయి. కాబట్టి నేను సజీవంగా ఉన్నాను దానికి నిదర్శనంగా ఆ మేక ఉంచబడతా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే, కాబట్టి ఈ యొక్క ఏమంటారంటే ఈ యొక్క ప్రాయచిత్తము యొక్క నియమములోనికి ఈ చివరి దినాల్లో నీవు నేను రావాల్సిన వారిగా ఉంటున్నాం. అప్పుడే కాబట్టి ఈ యొక్క కరుణాపీఠం యొక్క అనుభవంలోనికి మనము చేరి వచ్చేవారుగా ఉంటాం. అప్పుడే దేవుని చేత నీవు నేను కనికరించబడేటువంటి వారిగా ఉంటాం. ఇంకో మాట నేను జ్ఞాపం చేస్తాను. ఈ యొక్క కరుణాపీఠం విషయంలో మనం చూస్తే ఈ కరుణాపీఠం మీద ఏం ఉంచబడ్డాయి అంట చెప్పండి? కెరూబులు ఉంచబడ్డాయి. ఈ 2 కెరూబులు, ఈ కెరూబులు ఉంచబడినప్పుడు నేను క్లుప్తంగానే జ్ఞాపం చేస్తాను. ఈ కెరూబులు ఉంచబడ్డాయి. ఈ కెరూబులు మనకి ఏం చూపిస్తూ ఉన్నాయి? ఈ కెరూబులు అనేటువంటివి ఏం చూపిస్తున్నాయి అంటే, దేని వాక్యంలో ఈ కెరూబులు అనేటువంటివి, ఈ కెరూబుల మీద ప్రభు ఏమైనాడని రాయబడిందంటే ఆయన ఆసీనుడై ఉన్నాడని రాయబడింది. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. అది ఏలీ కుమారులు మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకెళ్లే సందర్భంలో ఆ మాట మనకు అక్కడ రాయబడింది. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము, దయచేసి 4వ వచనం. కాబట్టి పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు. కాబట్టి ఈ యొక్క కెరూబులు ఏం చూపిస్తున్నాయంటే, కెరూబుల మధ్య సైన్యములకు అధిపతికి యెహోవా ఏమై ఉన్నాడంటే చెప్పండి? ఆసీనుడై ఉన్నాడు. సింహాసనాసీనుడుగా ఉండేటువంటి స్థలం అది.
అందుకని వాక్యంలో ఇదే మాట మనకు 99వ కీర్తన మొదటి వచనంలో కూడా మనకు రాయబడి ఉంటుంది. 99వ కీర్తన మొదటి వచనం, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. కాబట్టి కెరూబులు ఏం చూపిస్తున్నాయి? కెరూబుల మీద ప్రభు ఏమైనాడు చెప్పండి? ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి సింహాసనం కనబడుతుంది. అంటే ఈ మాట మనకేం చూపిస్తుంది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన జీవితకాలం అంతటిలో అన్ని విషయాల్లో అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలా. ఆయనే సింహాసనాసీనుడిగా ఉండాలా. ఆయనతో పోలిస్తే ఏది కూడా నాకు ప్రాముఖ్యమైనదిగా ఉండకూడదు. ఎన్నోసార్లు మన జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగా ప్రాధాన్యత క్రమంలో మొదటి ప్రాధాన్యతలో ఉన్నాడా? ఆయనకి అలానే దేవుని వాక్యంలో చూస్తే ఎంతమంది భక్తులు అలాగా ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చిన వారు, భూమి మీద ప్రభుని సేవించేటువంటి వారిని చూస్తే వారు ఎందుకు అలాగా మరి ప్రభుని సేవించగలిగినారంటే ప్రభుకి అంత ప్రాధాన్యత ఇచ్చినారు. ఉదాహరణకు మనకు బాగా పరిచయమే ఈ అంటారు రైట్ బ్రదర్స్ అంటారు. వాళ్ళు విమానాన్ని కనిపెట్టినారు. ఇప్పుడు హెలికాప్టర్లు అన్నీ జెట్ విమానాలు ఇవన్నిటికి మూలము వాళ్ళే. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెడితేనంట. కాబట్టి వారు ఏం చేస్తున్నారు? మొట్టమొదటి వాళ్ళు కనిపెట్టిన యంత్రం, అది చెక్కలతో చేయబడిన ఒక చిన్న యంత్రం, కొంత ఎగిరి కొంత దూరం వరకు ప్రయాణించి దిగుతుంది. అయినా గాల్లో ఎగరటం అంటే అది విచిత్రంగా ఉంటుంది కదా. ఆ పక్క దేశపు రాజు తెలుసుకొని వచ్చినాడంట. ఏమంటే అది చాలా విచిత్రంగా ఉంది, నేను ఎలాగైనా సరే ఆ యంత్రంలో నేను కూడా కూర్చొని ఒక ప్రయాణం చేయాలనే ఒక కుతూహలంతో వచ్చినాడు. కానీ ఆ రాజు మరి తనతో ఉన్నటువంటి ఆ పరివారంతో వస్తే, కానీ వారు మరి ఒక పుస్తకంలో రాస్తే చదివాను, ఆ సందర్భాల్లో కూడా చెప్తుంటారు వర్తమానికులైన వారు. కాబట్టి వారు ఏమని చెప్పినారంటే తెలిసిన ఆ రాజు ఉదయాన్నే వచ్చినవారంట. వచ్చేసరికి ఎత్తుకుంటా వచ్చిన రైట్ బ్రదర్స్ ఎక్కడున్నారని వస్తే వాళ్ళు అన్నారంట, ఏమనంటే అయ్యా రాజు అన్నాడంట, ఏమనంటే నేను మరి మీ పక్క దేశం రాజు తెలుసు కదా, నేను మీ యొక్క యంత్రం కనిపెట్టినారంటే కదా, నేను దాంట్లో ప్రయాణించాలని వస్తే వాళ్ళు అన్నారంట, రాజా ఈ విషయంలో మమ్మల్ని క్షమించమన్నారంట. అరే ఇదేంటి, ఏం క్షమించాలా, యంత్రం ఏమైనా రిపేర్ అయిపోయిందా అంటే లేదు, ఇప్పుడు మేము మా దేవుని ఆరాధించే దినం ఇది, మేము ఆ దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాం. ఈ దినము మీరు వచ్చినారు సంతోషమే, కానీ అయితే మీ మనవిని మేము ఏం చేయలేము, మన్నించలేమని చెప్పినారంటే ఎన్ని గట్స్ ఉండాలి చెప్పండి. మనం బయలుదేరి కలెక్టర్ వచ్చినాడు అనుకోండి, పోగొట్టుకొని వస్తామా అంటే నేను అధికారులను గౌరవించొద్దని చెప్పట్లే, ఎవరికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవునికి అంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది చేయగా ఒక సహోదరుని నేను ఎరుగుదును. ఆయన దేవుని సన్నిధి ఎన్నడూ పోగొట్టుకునేవాడు కాదు, ఎన్నడూ పోగొట్టుకునేవాడు. ఆయనకి ఏమంటారంటే ప్రిన్సిపల్గా ఉండి రిటైర్డ్ అయినారు. తర్వాత కూడా ఆయన ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేశారు. ఎప్పుడైనా ఈ పేపర్లు తిట్టడానికి దాని కొరకు డ్యూటీస్ వేసేటప్పుడు ఆయన ఎంత కష్టపడతాడో తెలిసినప్పుడు ఫోన్లు గీన్లు అన్నీ ఏం లేవు అనమాట. ఆ ఊర్లో మందిరం ఎక్కడుంది, ఆ సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉంది అన్నీ కనుక్కొని పోతాడు ఆయన. అన్నీ కనుక్కొని పోయి ఏం చేస్తాడు కనుక మరి ఆ డ్యూటీ చేస్తూనే మధ్యలో 11:30 వరకు ఆఫీసర్స్తో రిక్వెస్ట్ చేసుకొని పర్మిషన్ తీసుకొని ఒక రిక్షా వేసుకొని మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆరాధించి బల్ల తీసుకొని అటు ఈలోపు భోజనం టైం అవుతుంది, భోజనం టైం అయ్యేలోపు తన డ్యూటీకి వస్తాడు. అస్సలు పోగొట్టుకోడు. ఎంతగా పోగొట్టుకున్న మనుషుడు అంటే ఒకసారి వాళ్ళ భార్య చనిపోతే మేము ట్రైనింగ్లో ఉన్నాం. కాబట్టి ఆయన ప్రాముఖ్యమైన అంటే బాధ్యత సహోదరులో ముఖ్యమైన సహోదరుడు. మరి ఆ అంకులు వాళ్ళ ఆంటీ చనిపోతే నెల్లూరు నుండి బాడీ తీసుకొస్తున్నారు. శనివారం రాత్రి మేము 7 గంటలకు మాకు తెలిసింది. మేము మరి వెళ్ళి ఇంట్లో ఉన్నాం. అక్కడ నుండి వెహికల్ తీసుకొచ్చేసరికి తెల్లారైపోతే ఇంకా భూస్థాపన 7 గంటల వరకు ఉండి కొంచెము వాళ్ళు టీలు అవన్నీ ఇచ్చేసి మళ్ళీ మందిలో పనులు ఉంటాయని చెప్పి వచ్చేసి ఇంకా ఆరాధన ప్రారంభమైంది. ఒక స్వరం విన్నాను, గుండె జారిపోయింది. నిజమా అబద్ధమా, కళ నిజమా, లేదంటే ఆ స్వరం పోలిన వ్యక్తి ఇంకొక స్వరమా అని అనుకున్నా నేను. తీరా చూస్తే వాస్తవంగా అది ఎవరి స్వరమో ఆ మనుషుడు అక్కడ ఉన్నాడు. తన భార్య బాడీని ఇంట్లో పెట్టి ఆ మనుషుడు ఎక్కడికి వచ్చినాడు చెప్పండి, ప్రభువుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వచ్చినాడు. అంటే లోకానికి ఒక విచిత్రం అనిపిస్తుంది, మరి ఇంత వెరితనం అనిపించవచ్చు కాక ఆ ఆలోచన దానికి ఎలా ఉంటే తెలియదు. తలంపు ఏంటంటే ఈ చివరి దినాలలో అంత్య దినాల్లో కనుక ప్రభువుకి నీవు నేర్చే ప్రాధాన్యత ఏ మాత్రపుది అనేది ప్రాముఖ్యమైంది. కానీ ఎందుకని చెప్తున్నానంటే కానీ దేవునికి ఎట్లాగా ఎవరు ట్రైన్ చేశారు, వాళ్ళని ఎవరు వాళ్ళ మైండ్ను అట్లా ప్రిపేర్ చేశారు.
దేవుని యొక్క ప్రేమ చేత వాళ్ళు రేపబడి నింపబడి ప్రభు కొరకు సిద్ధపరచబడ్డారు. రొట్టె విరుచుకునేటప్పుడు ప్రభు నన్ను గుర్తు చేసుకోండి అంటే అర్థం ఏంటి? అప్పుడు సిలువలో వేయబడ్డా అట్ట గుర్తు చేసుకోవడానికి కోసమా? నన్ను జ్ఞాపం చేసుకుని అంటే అర్థం ఏంటి? ప్రభు నీ కొరకే నా కొరకు ఎంత క్రయం చెల్లించినాడో అనేది తిరిగి అంటే ఆదివారం మాత్రం గుర్తు చేసుకోమని కాదు, ప్రతి వారము గుర్తు చేసుకున్నటాన్ని ఈ ప్రక్రియ ప్రభు మనకు నేర్పించే క్రమం ఏంటంటే ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉండేది కొరకైన ప్రక్రియ. ఆదివారం జ్ఞాపం చేసుకో ఆ వచ్చిన భాగాలు బల దగ్గర ఎందుకు మళ్ళీ పలకాలంటే అది ఆచారం కాదు. ఎప్పుడు జ్ఞాపకంలో ఉండాలా, నా ప్రభు నా కొరకు క్రయం చెల్లించినాడు, నేను నా ప్రభు కొరకు ఏమి చెల్లించగలను, ఎక్కడ నాకు తరుణం వస్తుంది, ఎక్కడ నేను ప్రభు కొరకు పోగొట్టుకోవడానికి నష్టపరుచుకోవడానికి నాకు అవకాశం ఎక్కడ దొరుకుతుంది, ఏ విధానం దొరుకుతుంది అని కనిపెట్టుకొని ఉండేటువంటిది. నేను వాక్యం బైబిల్లో భక్తుల విషయం మనం చూస్తాం. హేబేలు అర్పణ ఏం చూపిస్తుందని చెప్పండి? ప్రభువుకి హేబేలు హృదయంలో ఎంత స్థానం ఇచ్చినాడో, ఎంత గొప్ప సింహాసనం వేసాడని చూపిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఎక్కువ అర్పణలు ఇస్తే ఎక్కువ ఉన్నట్టు కాదు. ప్రభువుకి హృదయంలో ఏ ప్రాధాన్యత లేకపోయినా ఎక్కువ కానుకలు ఇవ్వచ్చు, అది నేను కాదనట్లే, అది తప్ప ఉప్పనే విషయం నేను జోలు వెళ్ళట్లేదు. కానీ హేబేలు అర్పణ అది కాదు. హేబేలు అర్పణ ఏంటంటే దేవునికి తన హృదయంలో తాను ఇచ్చిన ఉన్నతమైన స్థానానికి మచ్చుక. అది జెరాక్స్ అన్నమాట. అది ఒక జెరాక్స్ అంటే ఎట్లా వస్తుంది? ఒక ఒరిజినల్ కాపీ ఉంటే దాంట్లో జెరాక్స్ వస్తుంది. కానీ అందుకని హేబేలు ఏం చేసినాడు? ఒక మాట చేసినాడు. మరి తల్లిదండ్రులు చెప్పారు, ఏమని చెప్పారు? అయ్యా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు బలి అర్పించాలని చెప్పారు, అంతవరకే చెప్పారు. కానీ ఈ మనుషుడు ఏం చేసినాడు? తొలిచూలు పుట్టినవి చెప్పినారా వాళ్ళు? తన అంత ప్రాధాన్యత దేవుడికి తన హృదయంలో తొలిచూలు అవి బలంగా పుడతాయి. వాటిలో కూడా తొలిచూలు పుట్టే బలంగా పుడితే అయితే తొలిచూలిన వాటిలో పుట్టిన వాటిలో క్రొవ్వినవి తీసుకున్నాడు. మళ్ళీ దాంట్లో కూడా ఇంకా సెలక్షన్, ఫస్ట్ క్వాలిటీలో ఇంకా ఫస్ట్ క్వాలిటీ. ఒకటి సరిపోతుంది? ఒకటా, రెండా, మూడా లెక్క రాయబడలా, కొన్ని అని రాయబడింది. కొన్ని అంటే హేబేలు ఏం చూపిస్తుంది? ప్రభు కొరకై తన హృదయంలో ఎంత ఉన్నతమైన స్థానం. మోషే గురించి మనకు తెలుసు కదా. ఒకవైపు రాజభోగము, ఘనత, చుట్టుపక్కల రథాలు అన్నీ ఉన్నాయి. మరొక వైపు ఏముంది? ఈత చేపలు పండుకోవాలా, పచ్చడి మెతుకులు తినాలా. కాబట్టి మరి అలాంటి పరిస్థితి ఒకవైపు ఉంది. నిజంగా మోషేకి ఏమనిపించిందంట? ఈ లగ్జరీగా బతకడం కంటే ఆ ఈత చేపలో వండుకొని ఆ పచ్చడి మెతుకులు తినేదే ఎట్లుందంట ఆయనకి చెప్పండి? బెటర్గా ఉందంట. ఏమన్నాడు? మేలని ఎంచి. ఏమని ఎంచినాడు చెప్పండి? దీనికంటే అంటే ఇట్లా అనుకోలే, అదే మేలు కానీ దేవుని కొరకు నేను వదులుకుంటున్నా, ఇది కష్టమే కానీ దేవుని కొరకు ఇంక తప్పదు కదా అనుకోలేదంట. ఆయనకి దీనికంటే అదే బాగా గొప్పగా కనబడిందంట. భక్సింగ్ గారు ఒక పుస్తకంలో రాసినారు. ఒక స్నేహితుని ఇంటికి పోయినాడంట చాలా కాలం తర్వాత. పోతే తనకు ఆ స్నేహితుడు మంచి బంగళా, మంచి అన్ని సౌకర్యాలు చేసి, మంచి భోజనం పెట్టి, అన్ని ఏర్పాట్లు చేసి తన కొరకు చేస్తే సాయంకాలం పండుకున్నప్పుడు ఆ యొక్క కిటికీలో ఉండే చిన్న పాటలు వినబడుతుందంట, చిన్న స్వరం వినిపిస్తుంటే ఎక్కడా పాటలు అని చెప్పి ఆ చీకట్లో తను ఆ పాట వినబడే వైపు వెళ్తే ఒక చిన్న పూరి గుడిసె. ఆ పూరి గుడిసెలో ఇద్దరు వృద్ధులైనటువంటి దంపతులు, వారిద్దరు కలిసి భోజనం చేయకముందు మరి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ప్రార్థన చేసుకుంటే వెళ్ళాడంట, వాళ్ళతో కూర్చున్నాడంట. ఆయన రాసినాడు, నా స్నేహితుని ఇంటిలో ఆ బంగ్లాలో దొరకని సౌఖ్యము, సంతోషము నాకు ఎక్కడ దొరికింది? దేవుని ప్రజల మధ్యలో ఆ పూరింటిలో నాకు దొరికిందని రాసినాడు. తలంపు ఏంటంటే ఈ కెరూబులు మనకేం చూపిస్తున్నాయంటే ఆ కెరూబుల మీద ఆయన ఏమైనాడు చెప్పండి? సింహాసనాసనుడిగా ఉంటున్నాడు. రెండవదిగా ఈ కెరూబులలో మరి మధ్య ప్రభు నివసించేవాడుగా ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము. దయచేసి 2వ వచనం. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు. కాబట్టి దేనొక వాక్యంలో తిరిగి ఇదే మాట 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం. 2వ రాజులు 19:15. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్నా. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? కెరూబుల మధ్య. ఈ కెరూబులు ఏం చేస్తున్నాయంటే కాబట్టి మన ప్రభు ఆయన ఎందుకనే మందస్సు విషయం అదే చూస్తున్నాం. నేను వారి మధ్య నివసించినట్లు
మీరు నా కొరకు ఏం చేయాలా, నివాస స్థలంగా ఒక మందసాన్ని, ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని ప్రభు చెప్పినాడు. కానీ దీనికి ఉద్దేశం ఏంటంటే ఆయన మనతో నివసించాలనే ఉద్దేశం. కాబట్టి అంటే 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 అర్థం ఏంటి అని అంటే, ఉదాహరణకు ఒక విశ్వాసతో కలిసి ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, మనం ఎక్కడైనా కలిసి వెళ్తున్నాం, ఒక గదిలో ఉన్నాం, మనం ఎట్లా నడుచుకుంటాం చెప్పండి? అంటే అన్నెసరీ సీరియల్స్ లాంటివి చూడము, లేదంటే ఏదన్నా ఒకవేళ ఏదన్నా పాడ అలవాట్లు ఏమైనా ఉన్నాయి అనుకోండి, జబర్దస్త్ లాంటివి ఏమైనా చూసే అలవాటు విశ్వాసులకి ఉంటాయి కొన్ని. తోటి విశ్వాసం ఉన్నప్పుడు అవి చూడము. సేవకులు ఉంటే ఎట్లుంటాము అట్లా. అంటే ప్రభు ఉంటే ఎట్లా ఉంటాం అంటే అర్థం ఏంటి? అన్ని కోణాల్లో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని వేళల్లో, అన్ని చోట్ల ప్రభువుకి అసహ్యమైనది నీ జీవితంలో, నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదు చెప్పండి? కనబడకూడదు. ప్రభు ఏమన్నాడు? నాకు అసహ్యమైనది దేనినైనా చూచి నేను మిమ్మల్ని విడిచి వెళ్ళకుండానట్లుగా మీ పాలెముని ఎలా ఉంచాలి? మీరు పరిశుద్ధంగా ఏమన్నాడు? నాకు అసహ్యమైంది దేనినైనా చూచి, ఏది చూడకూడదు, అది దేవునికి ఉద్దేశం. ఈ మాట ఇంతకుముందు కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14 వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 23:14. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును అప్పగించుటకును నీ పాలెంలో సంచరించుండును. ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి. కాబట్టి దేవునికి ఉద్దేశం ఏంటి అంటే భౌతికంగా వాస్తవికంగా ప్రభు చెప్పిన మాటలు, అదే సమయంలో దానికంటే ఎక్కువగా నీ యొక్క నా యొక్క జీవితంలో దేనికి. అందుకే ప్రభు మనల్ని ఎట్లా అందుకని ఒక మాట కూడా మనం ఉపవాస ప్రార్థనలు గుర్తు చేసుకున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఈ ఐక్యత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు సహోదరుడు నాకు ఎట్ట అయినాడు? ప్రభువుని బట్టి అయినాడు. మొదట ఐక్యత ఎక్కడి నుంచి వచ్చింది? మొదట ప్రభువుతో నాతో ప్రభువుకి. ప్రభు నన్ను తనతో ఐక్యపరచడానికి ఇష్టపడ్డాడు, ఆయన నాతో ఐక్యపరచబడటానికి ఇష్టపడ్డాడు కదా. ఈ ఐక్యత దేని కొరకు? ఏదో గుట్లో పెట్టడానికి కాదు, అనుజనుల్లాగా అర్థమైంది. ఏదో ఒక దగ్గర పెట్టి ఆ బొమ్మ ముందుకు పోయినప్పుడే చంపలేసుకోవడానికి కాదు, నివసించుడు కొరకైన ఐక్యత కలిగి నివసించుడు అన్నాడు. అందుకని ఇప్పుడు మనం చూడము. కానీ ఎంఐ గ్రామానికి వెళ్ళేటప్పుడు, కాబట్టి ఆ యొక్క శిష్యులతో కూడా ప్రభు లోపలికి వెళ్ళేటప్పుడు వారితో ఉండుటకు ఆయన ఇంటిలోనికి వెళ్ళాను అని రాయబడి ఉంటుంది. కాబట్టి దేవునికి ఉద్దేశం ఏంటంటే ఆయన మనతో నివసించటం అనేటువంటిది. అప్పుడే మనము ఈ యొక్క కరుణాపీఠం యొక్క అనుభవంలోనికి మనం తీసుకుని రాబడతాం. దేని వాక్యంలో ఈ యొక్క కెరూబుల విషయమై ఇంకొక మాట నేను జ్ఞాపం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. 2వ సమూయేలు 22:11. కెరూబుల మీద ఎక్కి, కాబట్టి ఆయన కెరూబుల మీద ఎక్కి ఆయన కీర్తనలు 18వ అధ్యాయము 10వ వచనం. అంటే అది దావీదు రాసిన కీర్తనే, అదే మళ్ళీ సేమ్ అదే మాటలు ఇక్కడ ఈ కీర్తనలో అదే అధ్యాయం ఇక్కడ కీర్తన రాయబడింది. 10వ కెరూబు మీద ఎక్కి. కాబట్టి కెరూబులు ఏం చూపిస్తున్నాయి? కానీ ఆయన ప్రయాణ సాధనం చూపిస్తున్నాయి. కానీ మనం ఎక్కడికి పోయినా ఎవరిని తీసుకుని వెళ్ళాలా? ఎక్కడికి పోయినా ఎవరిని చూపించాలా చెప్పండి? ప్రభువుని 147వ కీర్తన అనుకుంటాను 15 వచనంలో ఏం రాయబడింది? దేవుని వాక్యము బహువేగముగా పరిగెత్తుకును. అంటే బైబిల్ పరిగెత్తుకుని వెళ్ళిపోద్దా? యోహాను సువార్తలు పరిగెత్తుకుని వెళ్ళిపోతాయా? ఎట్లాగ వెళ్ళిపోతాయి? అందుకనే మా పౌలు అన్నాడు, నేను సంఖ్యలలో ఉన్నాను, దేవుని యొక్క వాక్యం ఏం చేయబడలే, బంధించబడలేదు. రండి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2 తిమోతి 2:9. ఆ సువార్త విషయమై సంఖ్యల్లో బంధించబడి, అంటే ఈయన ఏడబడిన సువార్త చెప్తున్నాడని ఈయన సువార్త చెప్పకూడదని చెప్పి ఏం చేసినారు? సంఖ్యలు వేసి చెరసాల్లో పడేసినారు. ఇప్పుడేమైంది? ఇంకా అట్లాంటప్పుడు సువార్త ఆగిపోవాలి కదా, ఈయన చేసే సువార్త ఆగిపోవాలి కదా, ఈయన ద్వారా వెళ్ళే సువార్త ఆగిపోవాలి కదా. ఆ తర్వాత చదవండి. ఆయనను దేవుని వాక్యం బంధించబడలా. ఆడిపోయి వాక్యం చెప్తున్నాడు, ఆడిపోయి సువార్త చెప్తున్నాడు, అక్కడ సేవకులు సిద్ధపరిచినాడు. అక్కడ ఎవరిని సిద్ధపరిచినాడు? ఫిలోమోను సిద్ధపరిచినాడు.
ఆయన కూడా జైల్లో వచ్చినాడు. అక్కడ ఎంతమంది రక్షణ పొందినారు? తలంపు ఏంటంటే దేవుని యొక్క ఈ యొక్క మొట్టమొదటిగా ఈ యొక్క కరుణాపీఠం మనకేం చూపిస్తుందంటే, మన జీవితాల్లో ప్రాయచిత్తం యొక్క అనుభవంలోనికి మనం తీసుకుని రాబడాలా. యథార్థమైన లోతైన వ్యక్తిగతమైనటువంటి పశ్చాత్తాపం తీర్మానంలోనికి మనం రావాల్సిన వారికి ఉన్నాం. రెండవది, ఈ కెరూబులు ఏం చూపిస్తున్నాయి అంటే, ప్రభు అయిన దేవునికి, యేసు ప్రభు వారికి కేవలం ఆరాధనలో కాదు. మనం ఎంత నిర్లక్ష్యం అంటే దేవునికి చెప్పండి. కొంచెం తల దిమ్ముగా ఉండే చాలు, తలనొప్పి రావాల్సిన అవసరం లేదు. వర్షం పడితే చాలు, బంధువులు వస్తే చాలు, మళ్ళీ ఆరాధనలో ప్రభా ఏ బంధువు నాకు రక్తం ఇవ్వలేదు, ప్రాణం పెట్టలేదు అంటాం మళ్ళీ ఆరాధనలో. మరి అట్లా ప్రాణం ఇవ్వని వ్యక్తి కోసము ప్రాణం ఇచ్చే ఆయన ఎందుకు పోగొట్టుకుంటాం? మరి అట్లా ఎన్నోసార్లు అంటే చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఎన్నోసార్లు మనకు గ్రహింపు ఉండదు, జ్ఞాపం పెట్టుకోవాలా. కానీ ఈ యొక్క కరుణాపీఠం అనుభవం రావాలంటే, కెరూబు యొక్క అనుభవం నీవునే రావాలంటే, ఆయనకు అత్యున్నతమైన స్థానం మన జీవితంలో ఇవ్వాలా, అభ్యాసం చేసుకోవాలా, నేర్చుకోవాలా. అప్పుడే ఆత్మీయమైన ఎదుగుదల, అప్పుడే నిత్యత్వంలో ప్రభు ద్వారా మెప్పు, అప్పుడే ప్రభు దగ్గర మనకు పొందే ఘనత అనేటువంటిది మనం చూడగలుగుతాం. తర్వాత ఈ కెరూబులు అనే అనుభవము ప్రభు మనతో నివసించాలని చూపిస్తుంది. కెరూబులు అనేటువంటిది ఏం చూపిస్తుందంటే, ఆయన వాక్యము అంటే ఆ ప్రభు మన ద్వారా లోకానికి ఏం చేయబడాలా, పరిచర్యం చేయబడాలని జ్ఞాపం చేయక. ఇక కరుణాపీఠ విషయమై ఇంకొక మాట కూడా నిర్గమాకాండం 25వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. చూడండి, 25వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. 18వ వచనం, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను. కాబట్టి ఈ కెరూబులు ఇట్లా ఒకటానికొకటి ఎదురు ఉంటాయి, రెక్కలు చాచి. ఇది మందస్సం అనుకోండి, మందస్సు పెట్టి అనుకోండి. ఈ పైన మరి బంగారుతో చేసిన కరుణాపీఠం ఉంటుంది. ఆ పైన కెరూబులు 2 ఒకదానికొకటి ఇట్లా ఎదురెదురుగా ఉంటాయి, మందస్సం వైపు ఉంటాయి, రెక్కలు విప్పి ఉంటాయి. కానీ ఆ విప్పిన రెక్కలు ఒకదానితో ఒకటి ఏకాండమై ఉంటాయి. అయితే ఈ కెరూబులకు ఈ పక్కన ఆ పక్కన ఎలాంటి పని చేయమని చెప్పినాడు? నకిషీ పనిగా చేయాలి. నక్షీ పని అంటే అది బాగా అంటే డిజైన్ లాగా కొట్టబడినటువంటి డిజైన్ చూపిస్తుంది. కానీ నక్షీ దానికి కూడా బైబిల్లో ప్రత్యేకమైన అర్థం ఉంది. ప్రభు యొక్క శిలువను చూపిస్తూ ఉంది. ఆయన నీ కొరకు నా కొరకు ఎన్నో రీతులుగా అవమానపరచబడినాడు, కొట్టబడినాడు, నల్లగొట్టబడినాడు. కాబట్టి ఇదేనో వాక్యంలో మనకు జ్ఞాపం చేసుకుంటే, కాబట్టి ఆ యొక్క నక్షీ పనిగా అది చేయబడుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క కెరూబు అనేటువంటిది దాని యొక్క మెయిన్ డోర్ ఏంటంటే శిలువ అనుభవం ద్వారా. కానీ ఎప్పుడు మనం కెరూబుగా చేయబడతాం? ఆ కెరూబు యొక్క అనుభవంలో ఒక మనుషుడు ఉన్నాడు. చెప్పండి, ఆ మనుషుడు ఎవరు? అభిషేకించబడిన, ఇప్పుడు కంప్లీట్ చేయండి, అభిషేకించబడిన కెరూబు కదా. ఎవరు అతను? అపవాదైన సాతాను గురించి రాయబడింది కదా. యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14 వచ్చినాం. యేస్కేలు 28:14. కాబట్టి దేవుని దూతలలో లూసిఫరు అనేటువంటి దూత అభిషేకించబడ్డాడు, అభిషేకించబడిన కెరూబుగా ఉన్నాడు. అయితే తన స్థానాన్ని తను పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న స్థానము ప్రభు మళ్ళీ ఏం చేసినాడు? శిలువ మరణం ద్వారా నీకు నాకు అనుగ్రహించినాడు. కానీ ఈ స్థానం ఎలాగొచ్చింది? శిలువ మరణం ద్వారా వచ్చింది. రక్షించబడిన తర్వాత నీవు నేను కూడా కెరూబు యొక్క అనుభవంలోనికి వచ్చుడు కొరకు ఈ అనుభవం నుంచి రావాలా? లేదా శిలువ వద్దు, శ్రమ వద్దు అని అంటే మహిమ ఉండదు దేవుని వాక్యం. అందుకని ఇదే మరి ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇదే మందస్సం కూర్చున్నటువంటి ప్రస్తావన అపోస్తలుడైన పౌలు తీసుకొచ్చినప్పుడు, కానీ అక్కడ కెరూబుల విషయం ఒక పదాన్ని ఉపయోగించినాడు. రండి, 9వ అధ్యాయము ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఎబ్రీ 9:5 వచనం. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న ఏం కెరూబులు అంటే చెప్పండి? మహిమగా. ఎట్లొచ్చింది మహిమ? ఎట్లొచ్చింది? ఈ నక్షి పని ఇటువైపు అటువైపు ఎందుకు కట్టబడాలా? అంటే శిలువ అనుభవం ద్వారానే మరి మహిమ ఉంటుంది, అట్లానే ఘనత ఉంటుంది. మహిమ ఘనతలు ఊరకనే రావు, క్రయం చెల్లించాలా. అందుకని ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేసినాడు? ఆయన మరి అవమానమును ఏం చేశాడు? నిర్లక్ష్యం పెట్టినాడు. శిలువను సహించినాడు. ఎందుకు సహించినాడు? ఊరకనే సహించలేదు. అక్కడ ఏం రాయబడింది? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. ఏంటి ఆనందం? కానీ నువ్వు నేనే ఆనందం, మనల్ని సంపాదించుకున్న ఆనందం కొరకు అంత క్రయం చెల్లించగలిగినాడు.
కానీ తలంపు ఏంటంటే దేవుని ప్రజలంగా ప్రభు నీ కొరకు నా కొరకు కూడా ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తాడు. మహిమతో కూడిన స్థానం అది. ఆ స్థానము సంపాదించుకో. అందుకని మనం కూడా లోకములో ప్రభు నిమిత్తం వచ్చే శ్రమలైనా, ప్రభు కొరకు మనం ఇష్టపడి చేసేటువంటి శ్రమ అయినా ఏదైనా కూడా సంతోషంగా చేయాలా, ఏమంటారంటే ఏమాత్రం విసుగు లేకుండా చేయాలా, ఇష్టంగా, కష్టము కూడా ఇష్టంగా చేయాలా. ఎందుకు చేయాలనంటే, ఎందుకు చేయాలంట చెప్పండి? మన ముందు ఏం ఉంచబడుతుంది? మహిమ ఉంచబడింది కనుక. దేని వాక్యం యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు. కానీ ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క ఘనత యొక్క విలువ ఎంత అనేది మనము దాన్ని వర్ణించలేం. అంటే ఒక మాట చెప్పాలంటే, నిత్యత్వంలో దేవుని పిల్లలకు ఏదైనా శిక్ష ఉందంటే ఒకటే శిక్ష. ఏంటి ఆ శిక్ష తెలిసిన? అయ్యో నేను ఇవన్నీ పోగొట్టుకున్నానే, ఎంత బుద్ధి లేకుండా, ఎంత గ్రహింపు లేకుండా అని ఏడవటమే. అంతకుమించి అదే శిక్ష, అంతకుమించి వేరే శిక్ష ఉండదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమన్నాడు? రాబోవు మహిమ ఎదుట, చెప్పండి కాబట్టి రాబోవు మహిమ ఎదుట, చెప్పండి తర్వాత ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి. వెరీ గుడ్. కాబట్టి మీకు అలవాటు, మీకు బాగా తెలుసు, కానీ అలవాటు చేసుకుని ఇంకా బాగుంటుంది. కాబట్టి అంటే అర్థం ఏంటి అంటే, పౌలు పొందిన శ్రమలు సామాన్యమైన శ్రమలా? మొదటి కొంచెం చూడండి, ఆ లిస్టు చదివేసరికి అల్పి వచ్చేస్తుంది, మనకు నీరసం వచ్చేస్తుంది. అన్ని శ్రమలు పడి మనుషుడు అంటాడు. అంటే ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు ఇన్ని శ్రమలు పడితే దాన్ని తగినట్టుగా ఇస్తే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు పని అంతే కదా, ఇప్పుడు పని చెప్పి ఆ పని తగిన జీతం ఇస్తే తృప్తి పడతాం మనం. పని అంత జీతం తగ్గించిస్తే కొంచెం బాధపడతాం, మరీ ఏడవం కానీ కొంచెం బాధపడతాం, మరీ తక్కువ ఇస్తే కొంచెం బాధపడతాం, అట్లుంటుంది. అయితే ఈ మనుషుడు అంటాడు, ఈ శ్రమలు పడిన దానికి ప్రభు ఇచ్చేటువంటిది ఏమైతే ఉందో, ఏమంటారు, మహిమ ఇవ్వబోతున్నాడు. కంపేర్ చేసి చూస్తేనంట, ఇవేమో వాస్తవానికి భూమి మీద చూస్తే ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, అందరికంటే ఎక్కువ ప్రయాసపడిన అవన్నీ కనబడతాయి. అది దాంతో కంపేర్ చూస్తే అబ్బాయి ఇవేనా, నేనేం శ్రమ పడ్డాను అనిపిస్తాంట. అంటే అర్థం ఏంటి? ప్రభు మనము పొందిన దానికి సమానమైన మహిమ కాదు ప్రభు ఇవ్వబోయేది, ఎంతో ఉన్నతమైన. దానికి ఇన్ని వచనాలు ఉన్నాయి మనకు బైబిల్లో. నేను వాకి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఏమన్నాడు? పొలం పొందుతాను. గిన్నెడు చన్నీళ్ళకి ఎవడైనా లెక్కలు వేసుకుంటాడా? ఎన్నిసార్లు ఎలా నిండిపోతాం, మాకు ఎన్నిసార్లు మంచిలు ఇచ్చింది అని చెప్పుకుంటారా? చెప్పండి అడన్నా. ప్రభు చూడండి, అంటే బైబిల్ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎంత గొప్ప ధనవంతుడు ఆయన. దేని వాక్యంలో తలాంతులు ఇచ్చినాడు. ఒక తలాంతి ఎంత రాయబడింది? 3600. కరెక్ట్ చెప్పారు, 3600. అంటే ఇప్పుడు కాలాన్ని కలెక్ట్ చేసుకుంటే యేసు ప్రభు కాలంలో అది ఎంత అనుకున్నాము? ఉదాహరణకు అనుకున్నాము 3 కోట్లు చిల్లర. ఒక నమ్మి ఒక దాసుడికి డబ్బులు ఇస్తాడు, వాడు ఎత్తుకుపోతే అంటే ఇచ్చేసినాడు. అంటే ఆయన ఎంత గొప్ప ధనవంతుడు అంటే, వాడు ఇప్పుడు 10 రూపాయలు ఏమైనా ఎత్తుకుపోయినాడు అనుకో, ఏడుస్తూ కూర్చుంటాం, ఏందే పోయే దరిద్ర పోయాడు అనుకుంటాం. అంత పెద్ద అమౌంట్ ఏంటంటే ఆ యజమానుడికి అంత ఆఫ్టర్ తీసిపోతే పోనీలే. 5 తలాంతులు అంటే 5 3 15 కోట్లు 20 కోట్లు వెళ్ళిపోయాడా? పోనీ దరిద్రుడు, పోనీ అందరితో పోయింది అనుకుంటాడు అనమాట. అంత గొప్ప ధనవంతుడు ఆయన. మళ్ళా వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలిసిన? ఏమన్నాడు? ఈ కొంచెములో, అసలు మీరు ఎప్పుడైనా చదివారాడా? వాయమ్మ 15 కోట్లు ఏమంటున్నాడు ఆ మనిషి చెప్పండి? కొంచెమంట. ఇక ఎట్లా లెక్కలు వేసుకోవాలా మనం? ఎట్లా కంపేర్ చేసుకోవాలా? ప్రభు నీది ఒక దినాన నిత్యత్వంలో గొప్ప గొప్ప దైవజనులే కాదు, సామాన్యమైన విశ్వాసులు, సంఘాల్లో గుర్తింపు లేనివారు, వారి కన్నీరు, వారి ప్రార్థన, వారి సేవ, వారి సాక్ష్యం ఇచ్చుట, వారి చెల్లించిన క్రయము నిత్యత్వంలో ప్రభు ఇస్తూ ఉంటే అప్పుడు కళ్ళు తెరుద్దామా? దేని వాక్యలో ఈ కెరూబు ఏం చూపిస్తుందంటే, సిల్వ ద్వారా పొందేటువంటి మహిమ అనుభవాన్ని చూపిస్తూ ఉంది. తర్వాత దేని వాక్యంలో ఇక కెరూబులు నేను ఇంకో వివరించను, ఇవి ఏకాండమై ఉండాలని చెప్పినాడు. రెక్కలు విప్పిన తర్వాత ఒక రెక్కకి ఏకాండమై ఉండాలా, ఆ 2 ఎదురుగా ఉండాలా, 2 కలిపేట వైపు చూస్తుండాలా, ముఖము కరుణాపేట వైపు. అంటే ఇంకా ఎడపక్కం పెడమేకం పెట్టడం ఛాన్స్ లేదు, అవి కలపబడ్డాయి అంతే. అంటే అర్థమేంటి? ప్రభుతోనూ దేవుని ప్రజలతోనూ లోతైన దైవికమైన ఐక్యతను మనం మెయింటైన్ చేసుకోవాలా. అర్థమవుతుందా? మరి అందుకని దేని వాక్యంలో ఎప్పుడైతే ఈ కరుణాపీఠం యొక్క అనుభవంలోనికి వస్తామో, ఆ అనుభవంలో నుండి మాట్లాడతాడు దేవుడు మనతో.
అంటే అర్థం ఏంటి? ఈ ప్రాయచిత్తమే అనుభవంలోకి వచ్చి ప్రభువుకి అన్ని విషయాల ప్రాధాన్యత ఇచ్చి ఆయన నాతో నివసించినట్లుగా ఆయన దృష్టికి ఏది విరోధమైన లేకుండా చేసుకొని, అర్థమవుతుందా? మరి ఆయన పరిచర్యలో నేను వాహనంగా ఆయనకు ఉపయోగపడి ఆ శిలువ ద్వారా పొందేటువంటి ఆ మహిమ కొరకు నన్ను సిద్ధపరచుకొని ఈ దైవికమైన ఐక్యతలో ఉంటే ఆ కరుణాపీఠం, ఆ అనుభవం అక్కడ నుండి మాట్లాడతాడు. అప్పుడు నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ చదువుకున్నా, కుటుంబ పోషణ చదువుకున్నా, మందిలో బోధ ఉన్నా, చెప్పే వర్తమానికుడు సేవకుడు కావచ్చు, సేవకుడు కాకపోవచ్చు, చక్కని మాటలు చెప్పగలగవచ్చు, చెప్పలేకపోవచ్చు, చెవులకు ఇంపుగా ఉండవచ్చు, ఇంపుగా ఉండలేకపోవచ్చు. దాన్ని బట్టి కాదు, ప్రభు యొక్క స్వరం ఈ అనుభవంలో నుంచి వినపడుతుంది. అక్కడ నుండి మాట్లాడతాడు. 2 వచనాలు చదివి నేను ముగిస్తాను. ఇదే 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయము, దయచేసి 22వ వచనం. రెండు కెరూబుల మధ్య నుండి ఏమంటున్నాడు ఆయన? నిన్ను కలుసుకొని కరుణాపీఠ మీద నుండి, శాసనముల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నిమిత్తం ఆజ్ఞాపించిన సమస్తము నేను నీకు తెలియజేస్తాను. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 50వ వచనం, చివరి వచనం. అది సంఖ్యాకాండం 7వ అధ్యాయము చివరి వచనం. అందరు కలిసి చదువుదామండి మా వచనము. సంఖ్యాకాండం 7:90వ వచనము, అందరం కలిసి. మోషే యెహోవాతో మాట్లాడటకు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడెను. 2 కెరూబుల మధ్య నుండి, 2 కెరూబుల నడుమ నుండి. ఇది నాలో ఎందుకు దేవుని స్వరం, మెల్లనైన స్వరం, బలమైన స్వరం, మధురమైన స్వరం ఎందుకు వినలేకపోతున్నాం? ఆ స్వరము నా కొరకే, అది నా కొరకైన స్వరం, అది ఎందుకు చెప్పలేకపోతున్నాం? ప్రభు నాతో మాట్లాడాడు అన్న మాటలు ఎందుకు మరలా వినబడట్లేదు? కారణం ఏమిటో తెలిసిన? ఈ కరుణాపీఠపు అనుభవంలో మనం. ఎట్లా మాట్లాడతాడు? ఎట్లా వినబడుతుంది? బల్లలో గుద్ది అరిచి చెప్తే వాక్యం పనిచేస్తుందా? లేదంటే అధ్యాయాలు కంటత పడితే పనిచేస్తుందా? దేవుని యొక్క స్వరం వినబడాలంటే ఎలాంటి అనుభవం రావాలా? కరుణాపీఠంగా చేయబడినటువంటి ప్రభు ఆయన మనల్ని రక్షించినాడు. నేను కూడా ఈ కరుణాపీఠక అనుభవంలోనికి వచ్చుట ద్వారా, ఈ ప్రక్రియలో మన జీవితంలో కార్యం జరిగించడం ద్వారా దినము గడియ స్వరాన్ని వినగలుగుతాం. వెంటనే ప్రభు మాట్లాడుతూ వస్తాడు. దేని వాక్యంలో మనం చూస్తాం, ఏలీ కాలంలో ఏమైపోయింది? ఆయన ప్రత్యక్షం అవుట అరుదైపోయింది, మానేసినాడు. ఏం ప్రయోజనం? పాపరాధ బలి లేదు, దహన బలి లేదు, వ్యక్తిగతంగా పరీక్షించుకునేది లేదు. తన నిమిత్తమైనటువంటి దగ్గర నుండి ప్రారంభించే ఆ వరుస క్రమం ఎప్పుడో పోయింది. ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చేది లేదు, ప్రభుని మోసుకునే లేదు, ఇవన్నీ ఏమి లేదు. ఎట్లా ప్రత్యక్షమో, ఏం ప్రయోజనం మాట్లాడి? అందుకని ఎప్పుడైతే దేవుడు సమూయేలు ద్వారా దేవుడు ఎలా మాట్లాడినప్పుడు ఎలా స్పందించాలో ఏ మాత్రమో తెలియని ఒక పిల్ల అమాయకుడు అయినా మళ్ళా మాట్లాడుతూ వచ్చినాడు. ఆ ఒక్క మనుషుడు ప్రభుని సేవించడం ద్వారా దేవుని వాక్యం ఏం రాయబడిందో తెలిసినా మరలా ప్రత్యక్షమగుచూ వచ్చాను. ఆ సమూయేలు నువ్వుగా నేనుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కానీ మొట్టమొదటిగా ప్రభు నీతో నాతో మాట్లాడాలి, తర్వాత నిన్ను బట్టి నన్ను బట్టి ప్రభు ఇతరులతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడతాడు? ఎందుకు ఆయన స్వరం వినలేకపోతున్నామంటే కరుణాపీఠ అనుభవంలోకి రాలేకపోతున్నాం. కానీ ప్రభు చివరి దినాల్లో నిన్ను నన్ను కనికరించును గాక. కనుక తన మహిమ కొరకు ఈ కరుణాపీఠం యొక్క అనుభవంలోనికి, మన ప్రభు యొక్క అనుభవంలోనికి నేను కొంత మేరైనా చేరాగినట్లుగా ప్రభు తన లోతైన కార్యమంలో జరిగించి మనకు సహాయపడును గాక. రండి ప్రార్థన చేస్తాం.